దేవుని మాట వినకపోతే, దేవుడు చెప్పిన మాట వినకపోతే ఏమవుతుంది? ఒకసారి మీరు ఆలోచన చేసినట్లయితే, ఆయన దేవుని మాటను వినకుండా దేవుని ధిక్కరించిన ఒక వ్యక్తి ఉన్నాడు. అయితే ఆయన గురించి పూర్తిగా చెప్పడానికి సమయం లేదు. కానీ దేవుడు వెళ్ళమన్న చోటికి వెళ్ళకుండా వెళ్ళకూడని ప్రదేశంలోకి వెళ్ళినాడు. వెళ్ళమన్న చోటికి ఆయన సువార్తకు వెళ్ళకుండా దేవుడు వద్దన్న చోటికి వెళ్ళి తిప్పలు తెచ్చుకున్నాడు. అయితే ఆయన చేసిన పాపానికి, ఆయన చేసిన అవిధేయతకు దేవాతి దేవుడు శిక్ష వేసినాడు. అయితే ఎప్పుడైతే ఒక సేవకుడు, ఎప్పుడైతే ఒక విశ్వాసి, ఎప్పుడైతే ఒక మానవుడు దేవునికి వ్యతిరేకమైన ఆ మార్గంలో ప్రయాణం చేస్తాడో, దేవుని నుండి దూరంగా ప్రయాణం చేస్తే మనిషికి దగ్గర అయ్యేది మరణం అండి. మన జీవితాల్లో దేవుడు ముందు నడుస్తూ ఉంటాడు, దేవుడు వెనకాల మనం నడుస్తూ ఉంటాము, వెనకాల సాతాను కూడా నడుస్తూ ఉంటాడు. ఇది మన జీవితం యొక్క కాలచక్రం. మనము దేవునికి దగ్గరయ్యే కొద్దీ వెనకాల ఉన్న సాతాను దూరం అయిపోతాడు. మనము దేవునికి దూరం అయ్యే కొద్దీ వెనకాల ఉన్నాడు దగ్గర అయిపోతాడు. కాబట్టి మనం చేయాల్సిందల్లా ఆయన మార్గంలో ముందుకు నడుచుకుంటా పోవటమే. మొత్తానికి వెళ్ళినాడు, టికెట్ తీసుకున్నాడు, పడవలో కూర్చున్నాడు, లోపల అడుక్కెళ్ళి హాయిగా ఫ్రెష్గా చల్లని గాలి వస్తుంది, సముద్రపు గాలి. ఆ గాలికి సమ్మగా నిద్రపోతున్నాడు. దేవుడి కోపం వచ్చింది, బాధేసింది. మీరు గమనించండి, ఎప్పుడైతే దేవుడు హృదయంలో బాధపడతాడో, దేవుడు హృదయంలో ఎప్పుడైతే బాధపడతాడో ప్రకృతి విరుసుకుపడుతుందండి. మీరు గమనించండి, ప్రకృతి విరుసుకుపడుద్ది. ప్రకృతి అనేది తన స్వాధీనంలో, దేవుడి స్వాధీనంలో ఉండి దేవుని పక్షాన మనుషుల మీద విరుసుకుపడుతుంది. కాబట్టి ఆ దేవాది దేవుడు ఆ దేవునికి ధిక్కరించి వెలుచున్నప్పుడు ప్రకృతి అంతా వ్యతిరేకమైపోయింది యోనాకి. ప్రకృతి అంతా వ్యతిరేకం ఎలా అయిపోయింది తెలుసా? తుఫాన్ వచ్చేస్తుంది యోనా మీదకి, గాలి వచ్చేస్తుంది యోనా మీదకి, సముద్రం ఉప్పొంగుతుంది యోనా మీదకి. అయితే ఆ యొక్క పరిస్థితి, చేపలు లోపల కూడా, చేపలు కూడా రెడీగా ఉన్న యోనా కోసము. ఎందుకని వాడిని మింగిపడేయాలని. ప్రియమైన దేవుని బిడ్డ, ఆ విషయాన్ని నేను మరో కోణంలో గుర్తు చేస్తున్నాను. ఎప్పుడైతే యోనా దేవుని సన్నిధిలో నుండి దూరం అయిపోయినాడో, భూమి అడిగిందట దేవుణ్ణి, ఒక్కసారి నాకు అప్పగించు, ఒక్కసారి నాకు పర్మిషన్. వాడిని నోరు తెరిచి భూకంపం పంపించేసి నోరు తెరిచి వెళుతున్న వాడిని మింగేస్తా. సముద్రం పోయి దేవుని అడిగిందట, నిన్ను ధిక్కరించి వెళ్ళిపోతున్నాడు, నీవు నన్ను చేసినప్పటి నుంచి నేను నీ మాట వింటున్నాను. సముద్రంలో దేవుడితో మాట్లాడుచున్నది, నువ్వు నన్ను చేసినప్పటి నుంచి నేను నీకు లోబడ్డాను. నువ్వేం చెప్పావు? అలలో వస్తూ పోతూ ఉండండి, చివరి అంచుకు రాగానే మీరు సైలెంట్ అయిపోయి మరలా వెనక్కి పొమ్మన్నావు. ఏ కట్ట వేయకుండా సముద్రాలమైన మాకు ఆజ్ఞాపిస్తే అప్పటి నుంచి ఇప్పటికి కూడా మీకు భయపడి మేము లోపడుతూ ఉంటే, ఒక ఆఫ్టర్ ఒక మానవ మాత్రుడు 60 కేజీలు 70 కేజీలు ఉన్న ఒక మట్టి మనిషి సృష్టికర్తను ధిక్కరించి వెళ్ళిపోతున్నాడు, నాకు అవకాశం ప్రభువా, వాడిని ముంచి పడేస్తా అని సముద్రం దేవుని అడిగిందట. దేవుడు అవకాశం ఇవ్వలేదు. లోపల ఉన్న మత్స్యములు కూడా దేవుడిని అడిగిని, ఒక్కసారి శనక్కాయ నోట్లు వేసుకుంటాను ఇవ్వండి. కానీ దేవుడు పర్మిషన్ ఇవ్వలేదండి. ప్రియమైన దేవుని బిడ్డ, ఆ తుఫాను యోనాకి వ్యతిరేకంగా నిలబడింది. గాలి కూడా ఒక్కసారి నాకు ఛాన్స్, ఒక్క దెబ్బ కొడితే వెళ్ళి ఆకులా ఎగిరిపోతాడు. కానీ దేవుడు గాలికి ఛాన్స్ ఇవ్వలేదు, సముద్రానికి ఛాన్స్ ఇవ్వలేదు, తుఫానికి ఛాన్స్ ఇవ్వలేదు. అయితే అవి చెలరేగిపోయినవండి యోనా మీదకి. లోపలైతే హ్యాపీగా ఉన్నాడు. ఆ పడవంతా ఊగిపోయి, ఆ పడవ మొక్కలైపోయే పరిస్థితి, బద్దలైపోయే పరిస్థితి ఉంటే లోపల హ్యాపీగా నిద్రపోతారు. కొన్ని కుటుంబాల్లో మీరు చూడండి, ఇంట్లో బిడ్డలు బాగలేక, భార్యకు బాగలేక, ఆ పరిస్థితులు బాగలేక ఆ కుటుంబం అంతా ముక్కలైపోయే పరిస్థితి, బద్దలైపోయే పరిస్థితి ఉంటే ఈయన ఫుల్గా వేసుకొని అడుగు పెడతాడు మహానుభావుడు. ఓడ బద్దలైపోయే పరిస్థితి, ఓడ ముక్కలైపోయే పరిస్థితి. చూడండి, పురుషులు తాగే డబ్బు బిడ్డలకు పెట్టుకుంటే చాలా రోజులు బాగుపడతారు. వాళ్ళు తాగే డబ్బు సుమారుగా, వాళ్ళు తాగే మందు ద్వారా పెట్టే ఖర్చు, ఒక్క రోజు ఖర్చు సుమారు 2-3 రోజులు కుటుంబం జరుగుద్ది.
కానీ వాళ్ళకి అర్థం కాదు. కుటుంబం బద్దలైపోయే పరిస్థితి, ఇక్కడ ఓడ బద్దలైపోయే పరిస్థితి. అయితే ఓడ నాయకుడు వచ్చేసి ఎవరిని బట్టి కీడొచ్చింది, ఎప్పుడు ఇంత పెద్ద తుఫాన్ రాలేదు, మనం ఏం పొరపాటు చేయలేదే, ఎవడో ఉన్నాడు, ఎవడో శాపగ్రస్తుడైన వాడు ఉన్నాడు అని ఆలోచన చేసి చీట్లు వేస్తే దేవుడు అన్నాడు, సముద్రమా నువ్వు ఆయన పట్టుకోవాల్సిన అవసరం లేదు, భూమి అతన్ని బంధించిన అవసరం లేదు, గాలి నువ్వు ఆయన ఆపాల్సిన అవసరం లేదు, తుఫానా ఆయన పట్టించాల్సిన అవసరం లేదు, నా కుమారుడైన తప్పిపోయిన కుమారుడైన యోనాను పట్టుకోవడానికి ఒక తెల్ల పేపర్ మొక్క చాలు. సీట్లు వేస్తే యోనా మీదకి సీట్ వచ్చేసింది. సీట్లు వేసి తీయగానే ఈ ప్రమాదానికి కారణం ఎవరని ప్రశ్నించి సీటు తీయగానే ఆ సీట్లు ఎవరు వచ్చింది, అక్కడ ఏమొచ్చింది, పేపర్ పట్టించింది మనల్ని. అప్పుడు తీసుకెళ్లి సముద్రంలో పడేస్తే ఆ సముద్రంలోకి వెళ్ళిన యోనా గురించి మాట్లాడుతున్నాను. ఆ సముద్రంలోకి వెళ్ళిన తర్వాత అడుగు వెళ్తున్న టైంలో అప్పుడు దేవుడు ఆజ్ఞాపించాడు చేపకి, నువ్వు వెళ్ళు, అతని మింగు, నువ్వు మాత్రమే ఆరాయించుకోవట్లేదు. ఆహారమే కాదు, ఆయన ప్రార్థన చేయాలి, ఆవాసంగా నేను పంపిస్తున్నానని పెద్ద మత్స్యానికి ఆజ్ఞాపిస్తే సుమారు 150,000 కేజీలు బరువుండి పెద్ద చేప యోనాన్ని మింగేసి అడుక్కుపోయి 3 రోజులు ఉపవాసం ఉండిపోయిందండి. ఇప్పుడు చెప్పండి, యోనా ప్రార్థన చేయడం ప్రారంభించినాడు. అక్కడ చూడండి, యోనా గ్రంథం 2వ అధ్యాయంలోకి రండి. యోనా గ్రంథం 2వ అధ్యాయంలో ఏమని ప్రార్థన చేస్తారో తెలుసా? ఫైనల్ గా చదువుతారా? 2వ వచనము, మొదటి వచనము, ఆ మత్స్యపు కడుపులో నుండి యోనా యెహోవాకు ఎలాగ ప్రార్థించెను, నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను, పాతాళ గర్భంలో నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. ఏం చేసినట? పాతాళ గర్భములో ఉండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించును. పడవలో ఉన్నప్పుడు హ్యాపీగా నిద్రపోయినాడు, కానీ ఇక్కడ మాత్రము కేకలు వేచినాడు. ఆ యొక్క భూమి యొక్క అడుగు భాగంలో లోపల పాతాళం ఉంది, ఆ పాతాళానికి పైన నీరు ఉంది, ఆ నీటిలో చేప ఉన్నది, ఆ చేప కడుపులో యోనా ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు ఏ మనిషికి తెలియదండి. జాగ్రత్తగా నేను ముగించిపోతున్నా. ఎక్కడ ఉన్నాడు ఏ మనిషికి తెలియదు. అతన్ని అతన్ని తీసుకురావడానికి, వెలికి తీసడానికి ఏ ఇన్వెస్టిగేషన్ పనికిరాదు, ఏ సిఐడి కూడా పనికిరాడు, ఏ యొక్క పోలీస్ వ్యవస్థ కూడా ఆ యోనాను లోపలికి వెళ్ళి తీసుకొచ్చే పరిస్థితి లేదండి, లేదు. ఏ నావికుడు కూడా దానిలో ఉన్న యోనాను రప్పించే పరిస్థితి లేదు. ఏ చేప కడుపులో ఉన్నాడో మనుషులకు తెలియదు, ఎక్కడ ఉన్నాడో తెలియదు. అయితే అలాంటి పరిస్థితుల్లో చేప కడుపులో ఉన్న యోనా ప్రార్థన ప్రారంభించడండి. ప్రియమైన దేవుని బిడ్డ, చాలా సార్లు ప్రార్థన చేయకనే చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ప్రార్థన అనే ఆయుధాన్ని గుర్తు చేస్తున్నాడు. ఇప్పుడు చేప కడుపులో ఉన్న యోనా మొదలు పెట్టారు, యెహోవా యొద్దనే రక్షణ వెతుకును, యెహోవా యొద్దనే రక్షణ వెతుకును. ఆయన తన పరిస్థితి అంతా దేవుడికి చెప్పాడండి. 2వ అధ్యాయం అంతా ప్రార్థన గురించి ఉంది. తర్వాత ఖాళీగా ఉన్నప్పుడు 2వ అధ్యాయం చదవండి. తన పరిస్థితి అంతా దేవుడికి చెప్పడం మొదలు పెట్టాడు యోనా మొదలు పెట్టాడు. ఇప్పుడు తప్పిపోయినా మళ్ళీ రావచ్చులే, కొంతమంది అనుకునే పరిస్థితి ఇది. ఏముందిలే, ఇప్పుడు తాగినా మళ్ళీ మానుకోవచ్చు, దేవుడికి క్షమిస్తాడు కదా. దరిద్రం ఏంటంటే కొంతమంది యేసుక్రీస్తు ప్రభు పేరు చెప్పి నేను యేసు ప్రభు నమ్ముకుంటా అని చెప్పి వెళ్ళి నీళ్ళలో మునిగి బాప్తిస్తాలు తీసుకున్న వాడు కూడా బార్ షాప్కి వెళ్ళి మందు తాగుతున్నాడు. ప్రియమైన దేవుని మీద నజరేయుడు యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు, దేవుని పేరుత నీవు వచ్చినప్పుడు, దేవుని పేరుతో నువ్వు వెళ్ళినప్పుడు మందు తాగడానికి అవకాశమే లేదు. ఒకవేళ అలా దేవుని పేరు చెప్పుకుని నీ శరీరంలోకి మందు అవుతుందంటే నీవు ఇస్కరియోతు యోధా కంటే బహు డేంజరస్ అని గుర్తుపెట్టుకోవాలా. ఆయన కూడా దేవుడితో నడిచాడు, దేవుడితో తిరిగాడు, దేవుడి పేరు చెప్తున్నాడు. చివరికి దేవుణ్ణి అమ్మేశాడే. దేవుని నమ్మేసి ఏమన్నా సాధించాలంటే ఉలేసుకో చచ్చిపోయి పొట్టబడితే పేర్లు బయటకు వచ్చినాయి. ప్రియమైన దేవుడు, అలాంటి భయంకరమైన శాపము కొని తెచ్చుకున్నారు. ఈ రోజుల్లో కూడా మీరు రక్షించబడాలంటే రక్షించబడ్డామంటున్నారు, మాయ మనసు పోయినా పొందామంటారు, బాప్తిజం తీసుకున్నామన్నారు, కానీ ప్రార్థన చేయటం రాదు, పాపాన్ని ఒప్పుకోవడం రాదు. ఆ చివరి చూస్తే ఆ యొక్క ఏ మందుకో ఏ వ్యసనాలతో బానిసలు అయిపోతున్నారు యవనస్తులు సంఘాల్లో చాలా చోట్ల. ఇక మా సేవకుల పరిస్థితి అంటే ఏదన్నా 10 మంది సంఘంలో 10 మంది పెరుగుతారని ఇక ముంచుడు కార్యక్రమం. ఇక ముంచడమే, కొత్త పాత్రలు తీసుకెళ్లి ఆ నీళ్ళలో ముంచితే వాళ్ళే రక్షించబడతారని వదిలేస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డ, సేవకుల మీద మాకు కూడా చాలా కఠినమైన తీర్పు ఉంది.
ఒక వ్యక్తి మారు మనసు పొంది రక్షణ పొంది నిజంగా పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి ఆ పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టిన తర్వాతే ఆ బాప్తిస్మ ఇవ్వాలి. మీరు మీకు గుర్తుందో లేదో, ఇప్పటి వరకు మన సంఘం తరపున ఇద్దరికి మాత్రమే బాప్తిస్మ ఇచ్చాం. అది ఇక్కడ కాదు, స్టోర్ పొలంలో ఇప్పించాం. ఇక ఇంతవరకు ఎవరికి బాప్తిస్తాలు ఇవ్వలేదండి. ఎందుకంటే ఆ యొక్క ఆ పరిస్థితులు మారాలా, మారు మనసు పొందాలా, ప్రార్థన నేర్చుకోవాలా. ఏకలాంటిది ప్రార్థన అండి. ఈ లోకం నుండి నువ్వు పరలోకానికి వెళ్ళి, ఇందాకలా వాక్యం పెట్టాను, ఓ తల్లి నాకు చెప్పినారు, నేను వినటానికి టైం లేక ఈరోజు విందామని పెట్టాము. అమ్మాజీ గారి యొక్క సాక్ష్యము చూడండి. ఆమె తనకు తానుగా చచ్చిపోదామని, మోక్షానికి వెళ్ళాలని ఆమె నూతిలో పడిపోతే ఆ తర్వాత ఆమె ఆత్మ పరలోకానికి వెళ్ళటము, దేవుడు మాట్లాడటము, అనేక విషయాలు తెలుసుకుని ఆమె ఒక హైందవురాలు భయంకరమైన పూజలు చేసి ఆమె, మీరు ఆల్రెడీ వినుంటారు, ఉదయం వచ్చిన సాక్ష్యం అండి అమ్మాజీ గారిది. కాబట్టి ఆ తల్లి అడవుల్లో ఉండి సేవ చేయటం మొదలు పెట్టింది. ఎన్నో గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ యోనా పరిస్థితి మనం ఆలోచన చేసినట్లయితే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి నేను చెప్తున్నాను, పూర్తిగా మారితేనే బాప్తిస్మ అండి. పూర్తిగా మారిన తర్వాతే బాప్తిస్మ తీసుకోవాలి. కానీ లేకపోతే ఎలా పడితే అలా బాప్తిస్మ తీసుకోకూడదు. అసలు బల్లారాధన కూడా చేయకూడదు. ఏది బాప్తిస్మ తీసుకోకుండా ఆ బల్లారాధన చేయకూడదండి. నిజముగా మారాలా దేవుడి చిత్తానుసారంగా. అయితే లోపల ఆ చేప గర్భంలో ఉన్న యోనా ప్రార్థన చేస్తున్నాడు. అతన్ని రక్షించేవారు ఎవరు లేరు, అతన్ని కాపాడేవారు ఎవరు లేరు. ఏ మానవుడు కూడా అతనికి అందుబాటులో లేడు, ఏ వ్యవస్థ కూడా అందుబాటులో లేదు. కానీ ఇక ఆల్మోస్ట్ అయిపోయింది యోనా పరిస్థితి. పాతాళ గర్భంలో కేకలు వేసిన ప్రేమని బిడ్డ, దేవుడు మనకిచ్చిన ఆయుధం ఏంటంటే ప్రార్థన. పరిస్థితులు మార్చగలదు ప్రార్థన. సముద్రం కంటే శక్తివంతమైనది ప్రార్థన. 1.5 కేజీల బరువైన మహామత్స్యం కంటే శక్తివంతమైనదండి ప్రార్థన. ఒక 60-70 కేజీల మానవుడు తప్పిపోతే సృష్టి అంతా వ్యతిరేకమైంది. అదే మానవుడు తన మనస్సు మార్చుకొని ప్రార్థన చేయడం ప్రారంభమైతే తుఫాన్ ఆగిపోయింది, గాలి ఆగిపోయింది, నిమ్మలించిపోయింది, ప్రకృతి అంతా సైలెంట్ అయిపోయింది, లోపల చాప కూడా సైలెంట్ అయిపోయింది. ఆ లోపల యోనా చేసిన ప్రార్థన పరలోకాన్ని చేరిందండి. మళ్ళీ నేను గుర్తు చేస్తున్నాను, మన ప్రార్థన పరలోకాన్ని చేరుతుందా? లోపల ఎక్కడో చేప కడుపులో 3 రోజులు పెట్టిన కేకలు, ఆ ప్రార్థనలో కేకలు ఉన్నాయి. ఆ కేకలతో చేసిన ప్రార్థనకు ఆ ప్రార్థన పరలోకాన్ని దాటిపోయింది, పరలోకానికి వెళ్ళిపోయింది. దేవుని నిర్ణయాన్ని మార్చేసింది. అప్పుడు దేవుడు నిర్ణయించుకోలే, మారాడు నా కుమారుడు. ఇప్పుడు సరైన ట్రాక్ లోకి వచ్చాడు. ప్రేమని దేవుడు మనం అనుకుంటాము, దేవుడు ఎందుకు దేవుడు మనం మారాల్సిన దేవుడు కాదు. దేవుడు 24 గంటలు నిద్రపోయేవాడు కాదు. ఇశ్రాయేలును కాపాడేవాడు, కునుకడు, నిద్రపోడు. నీ ఆశీర్వాదానికి ఆలస్యం నువ్వే. నీకు కార్యాలు కాకపోవడానికి కారణం నువ్వే. నువ్వు తీవ్రంగా తీసుకో పనిని. నువ్వు గట్టిగా పట్టుదలతో ప్రార్థన చేయకనే ఆ ఆశీర్వాదాలని ఆలస్యమైపోతున్నాయండి. చూడండి, యోనా చేసిన ప్రార్థన సముద్రాన్ని మించిపోయింది. సముద్రం యొక్క శక్తిని అధిగమించింది, చేప యొక్క శక్తిని అధిగమించింది. యోనా లోపల ప్రార్థన చేస్తుండగా ఆ పెద్ద మత్స్యము పరిగెత్తుకుంటూ అడుగుల నుంచి పైకొచ్చి పరిగెత్తుకుంటూ తర్షీసు పట్టణానికి వచ్చాడు. అంతకు ముందు నీనివే పట్టణానికి వచ్చాడు. తర్షీసుకు వెళ్ళడానికి ఓడ పేపడింది. ఇక్కడ నీనివే పట్టణానికి వెళ్ళడానికి చేపే వాహనంగా దేవుడు మార్చేశాడండి. చేపే ఈదుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి నీనివే పట్టణం యొక్క అంచున కక్కి పడిస్తే సముద్ర స్నానం చేసిన యోనా పాతాళం అంటే అర్థమైంది, మరణం అంటే అర్థమైంది, బాధ ఏందో అర్థమైంది, మరణపు వేదనలు ఎలా ఉంటే అర్థమైపోయింది ఆయనకి. మీరు గమనించి ఉంటారు, ఓసారి బాగలేక మంచంలో పడినప్పుడు ప్రాణం పోద్దాం ఉన్న భయం వస్తుంది, ఒక్కోసారి ఇక చచ్చిపోతానన్న భయం వస్తుంది. అలాంటి టైంలో నువ్వు ప్రార్థన చేసి ఉంటావు, దేవుడు నిన్ను బ్రతికించినాడు. ప్రియమణి దేవుని బిడ్డ, ఈ మందిరానికి వచ్చే రత్నం గారు హాస్పిటల్లో ఉన్నది, మరలా ఆయన కోసం ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది. ఆయన మళ్ళా చెప్తుంది, నన్ను దేవుడు స్వస్థపరిస్తే నాకు మరలా పునర్జన్మ ఇచ్చినట్టునయ్యా, నన్ను తిరిగి బ్రతికించినట్టే. నేను సంఘంలో సాక్ష్యం చెప్పుకోవాలా, నా కోసం ప్రార్థన చేయండి, నా గురించి సంఘంలో ప్రార్థన చేయించను అని ఫోన్ చేసి చెప్పి ఉంది.
పెద్ద ఆయన నాతో మాట్లాడింది, ప్రియమైన దేవుని బిడ్డ నేను గుర్తు చేయొచ్చునా, ఎందుకంటే చూడండి అటు కాకుండా ఇటు కాకుండా మధ్యలో ఉన్న వాళ్ళకి చాలా ప్రమాదం అండి. నేను అదే గుర్తు చేస్తున్నాను. మొన్న ఆన్లైన్ ప్రార్థనలో కూడా అదే కన్నీరు కార్చిందండి. ఒక వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వస్తున్నప్పుడు పూర్తిగా మారితే ఇక సాతాను ఆ వ్యక్తిని ఏం చేయలేదు. మనం ఏం చేస్తామంటే మారదాంలే, 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 అలా 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 మధ్యలో వెళ్ళిపోతుంది. నిన్న చెప్పాడు కదా, ముందు దేవుడు, మధ్యలో నువ్వు, వెనకాల సాతానుడు. నువ్వు ఎవరికి దగ్గర అయితే వాడు మింగేస్తాడు. దేవుడు మింగేడు, సాతానుకు దగ్గర అయితే ఏం చేస్తాడు? మింగేస్తాడు. ఒక్కసారి ఆలోచన చేయండి. దేవుడు ముందున్నాడు, నువ్వు వెనకాల సింహం ఉందనుకోండి. ఇప్పుడు ఏం చేస్తాం? వెనకాల సింహం పరిగెత్తుకున్నది, దేవుడి దగ్గరికి పరిగెత్తాం. అలా మనము దేవుడి సన్నిధికి పరిగెత్తాలా. యోనా ఎప్పుడైతే దేవుడి మీద ఆధారపడి ప్రార్థన చేస్తున్నాడో, యోనా యొక్క ప్రార్థన ఆ పరలోకాన్ని కదిలించగలిగింది. యోనా ప్రార్థన నీనివే పట్టణానికి ఉద్యమం వచ్చేసింది. యోనా చేసిన ప్రార్థన రాజు గారిని కూడా బూడిదలో కూర్చోబెట్టేసిందండి. యోనా ఆయనేమి టెక్నికల్ గా ఏం చెప్పలేదు, ఏమైనా ఆర్డర్ కాదు ఏం చేయలేదు. కానీ యోనా చేసిన ప్రార్థన నీనివే పట్టణం యొక్క రాజును కూడా హృదయాన్ని మార్చేసింది. నిజమైన భక్తిలో ఏందో తెలుసా, ఒక తప్పు ద్రోవలో నడిచే వ్యక్తి తన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని సన్నిధిలో కన్నీరు కాస్తాడండి. అది దేవుని సన్నిధి, అది దేవుని సన్నిధి. ఇక్కడ నీనివే ప్రజలందరూ ఉపవాసం ఉన్నారండి. ఆ యొక్క జంతువులు కూడా ఉపవాసం పెట్టారు. నీనివే పట్టణం అంతా ప్రార్థన, బైబిల్ గ్రంథంలో పట్టణాలన్నీ కలిసి ప్రార్థన చేసే సందర్భాలు ఉన్నాయండి. నీనివే పట్టణం అంతా ఉపవాస ప్రార్థనలో ఉన్నది. అయితే దేవుడు చెప్పినాడు 40 రోజులే నీనివే పట్టణానికి ఛాన్స్, ఓన్లీ 40 days. సొదొమ గొమొర్రాను లేపేసినట్టుగా సొదొమ గొమొర్రాలను అగ్ని గంధకాలు కురిపించి కాల్చి పడేసినట్లుగా కాల్చి పడేయబోతున్నాను అని చెప్పగానే 40 రోజుల్లో నీనివే పట్టణం అంతరించిపోబోతుంది. అలాంటి పరిస్థితుల్లో నీనివే ప్రజలు యోనా చేసిన ప్రార్థన ఆ యొక్క నీనివే పట్టణంలోనికి రోగం రాకుండా ఆపగలిగింది, శాపం రాకుండా ఆపగలిగింది, ఆ యొక్క మరణం రాకుండా ఆపగలిగింది. దేవుని ఉగ్రతకు అడ్డు కట్టేసింది ప్రార్థన అండి. ప్రార్థనలో అంత శక్తి ఉంది. మనం ఏమనుకుంటామంటే మారలేదు. ఏంది మారేది? మనం మారాలండి. మనం మారేతనే ఈ యొక్క మందిరంలో ఉన్న వారందరూ మారితే ఈ గ్రామం అంతా మారుతాయి. వాస్తవం అండి. మనం మారాలా. నువ్వు దేవుడి గురించి తెలిసి కూడా సరిగా భక్తి చేయకపోతే, నువ్వు యేసయ్య గురించి ఎరిగి కూడా సరిగా భక్తి చేయకపోతే నువ్వు ఎవరికి చెప్తావు వాక్యాన్ని? నువ్వు దేవుని యొక్క వాక్యానుసారంగా నువ్వు జీవించకుండా, దేవుని యొక్క వాక్యానుసారంగా నువ్వు నడవకుండా, నువ్వు దైవ సేవకులు చెప్పిన మార్గంలో నువ్వు నిలకుండా, నీ ఇష్టానుసారంగా నీకు నువ్వు రూల్స్ పెట్టుకుంటూ, నీకు నువ్వు భక్తి పరుడుగా నువ్వు జీవిస్తూ ఉన్నట్లయితే ఆ భక్తి వ్యర్థమే. నీ భక్తి వాక్యానుసారంగా ఉండాలా. నువ్వు చేయు భక్తి వాక్యానుసారంగా ఉండాలా. ప్రియమైన దేవుని బిడ్డ, ప్రార్థన అంత శక్తివంతమైనది. చివరిసారి ఒక ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తున్నానండి. ఆమె పేరు నార్నే, వాళ్ళ ఆయన పేరు సయ్యద్. వాళ్ళిద్దరూ మ్యారేజ్ చేసుకున్నారు, యవనస్తులు. వారు మహమ్మదీయులు, ఇరాక్ దేశాల్లో ఉన్నవారు. ఆ టైంలో వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించినారు. వాళ్ళకి అర్థమైపోయింది ఈ ప్రాంతంలో నుండి మనము నిలదొక్కోవడం చాలా కష్టమని. అందుకని ఇద్దరు భార్యాభర్తలు ముస్లిమ్స్ కనుక, మహమ్మదీయులు కనుక వారు అక్కడి నుంచి అమెరికా వచ్చేసారు. ఆ తర్వాత ఎందుకో సందర్భంలో సువార్త నిమిత్తమై సువార్త చేసుకుంటూ వెళ్తా ఉంటే కొంతమంది ఉగ్రవాదులు వాళ్ళిద్దరిని అటాక్ చేసినారండి. భార్యాభర్తల్ని అటాక్ చేసినారు. సయ్యద్, నార్నే ఇద్దరు యవనస్తులే అటాక్ చేస్తే గాజుతో తయారు చేసిన గ్లాస్ రూమ్ లో ఆ యవనస్తురాలైన పాస్టర్ గారిని ఉంచినారు. మరొక చోట ఎదురుగా ఆయన ఉంచినారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి తెలుసా? యేసుక్రీస్తు ప్రభు దేవుడిని విడిచిపెట్టమని, యేసు ప్రభు దేవుడు కాదని ఒప్పుకొని విడిచిపెట్టమని. అయితే చెప్తున్నారు, నీ కళ్ళ ముందే నీ భార్యని చంపేస్తాం, నీ కళ్ళ ముందే నీ భార్యని చంపేస్తామని వాళ్ళు ఉగ్రవాదులందరూ గన్స్ తీసుకొని చాలా హింస పెట్టినారండి. చాలా మంది చంపేసినారు. అయితే ఈమెకి చెప్తున్నారు,
భయం అంటే ఏంటో నేను చూపిస్తాను మీకు. నిన్ను మామూలుగా చంపము, అందరూ ఎవరొస్తలే, నిన్ను మామూలుగా చంపము, నిన్ను నానా విధాలుగా ఆ యొక్క మానభంగం చేసి నిన్ను నీ భర్త ముందే చంపేస్తాము అని చెప్తున్నారండి. ఆ అద్దాల రూములో ఉన్న తల్లి మోకాళ్ళ మీద నిలబడి చుట్టూ ఉన్న గన్స్తో పట్టుకున్న వారిని చూసి, నా అన్నలారా, మీరందరూ నాకు బ్రదర్స్ లాంటి వారు, మీరు చంపినా, మీరు నన్ను ఇబ్బంది పెట్టినా, మీరు నా ప్రాణాన్ని తీసినా, నేను యేసయ్య గురించి చెప్పడం మాత్రం మానేయలేనండి. నేను యేసు క్రీస్తు ప్రభు గురించి చెప్పటం మానేలేను. ఎందుకో తెలుసా? ఆయన నా కోసం ప్రాణం పెట్టినాడు, ఆయన నా కోసం రక్తం కార్చినాడు, ఆయన నా కోసం తన ప్రాణాన్ని పెట్టి రక్తం కార్చి నా కోసం మరణించాడు కనుక, నా కోసం చచ్చిపోయిన వ్యక్తి కోసం, నా కోసం చచ్చిపోయిన దేవుడి కోసం నేను ప్రాణాలకైనా తెగించడం నేను సిద్ధమే అని కన్నీరు గార్చి వారు అంతమంది గన్స్ పట్టుకున్నా వారి మధ్య సువార్త చెప్పేసిందండి. అప్పుడు గన్స్ పక్కన పెట్టారు, గట్టిగా పట్టుకున్నారు, బయటికి తీసుకొచ్చినారు. ఆ కమాండ్ ఆఫీసర్ వచ్చేసాడు, ఆ కారులో ఎక్కేశారు. ఆ గన్స్ పట్టుకున్న వాళ్ళు వీళ్ళని తీసుకెళ్లి మరొక చోట హింసిద్దాం అనుకున్నారేమో, కానీ ఇద్దరిని పట్టుకున్నారు. ఇద్దరిని పట్టుకుని తర్వాత ఆ పక్కనే ఉన్నారు, లోపల ఇలా కారులో ఇలా వాళ్ళని అట్లా ఉంచినారు పక్కన. ఇప్పుడు కారులో ఎక్కేశారు. ఆ కారులో ఎక్కిన వ్యక్తి వాళ్ళ మొత్తానికి లీడరు, ఆయన కొంచెం కారు ముందుకు వెళ్తా ఉంది. ముందుకు వెళ్తున్నప్పుడు ఆపండి కారు అన్నాడు. కారు ఆపించేసి, ఐ వాంట్ బైబిల్, ఐ వాంట్ టు రీడ్ బైబిల్. అమ్మా, నాకు బైబిల్ కావాలా, నేను బైబిల్ చదవాలా. నిన్ను అంతగా మార్చిన దేవుడు మమ్మల్ని కూడా మారుస్తాడా? నిన్ను క్షమించిన దేవుడు కఠినమైన వ్యక్తులు మమ్మల్ని కూడా క్షమిస్తాడా? కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. మరొక అంశం చెప్దాం అనుకున్నా కానీ కుదరలా, టైం లేదు. ప్రియమైన దేవుడు బిడ్డ, ప్రార్థన అంత శక్తివంతమైనది. ఎందుకు తెలుసా? అంతమంది క్రూరమైన వ్యక్తుల యొక్క హృదయాలను మార్చడానికి ఏం జరిగిందో తెలుసా? అక్కడ సయ్యద్ అనే సేవకుడు ప్రార్థన చేయించున్నాడు, తన భార్య కోసం ప్రార్థన చేయించున్నాడు. అక్కడ ఆమె కూడా ప్రార్థన చేయించుంది. వారు ప్రార్థన చేయగా కఠినమైన హృదయాలు మారిపోయాయండి. వారు ప్రార్థన చేయగా కఠినమైన హృదయాలు మారిపోయి. ప్రార్థన శక్తివంతమైనది. ప్రార్థన రోగాన్ని పారద్రోలగలదు, ప్రార్థన స్వస్థపరచగలదు, ప్రార్థన మరణకరమైన రోగాన్ని పారద్రోలగలదు, ప్రార్థన జీవాన్ని ఇవ్వగలదు, ప్రార్థన మనిషికి ఆయుష్ను పొడిగించగలదు, ప్రార్థన అంధకారంలో ఉన్న యోనాను బయటికి తీసుకొచ్చింది. కేకలు వేసి ప్రార్థన చేశాడు. నువ్వు ఎప్పుడైనా ప్రార్థన చేసావా? ప్రియమైన తల్లి, ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ కోసం నువ్వు ప్రార్థన చేసావా? అసలు నువ్వు రక్షించబడ్డావా? ఇప్పుడు చనిపోతే నువ్వు పరలోకానికి రాగలవా? ఇంకేమైనా పాపాలు పట్టుకుంటాయా? ఇంకేమైనా ఆయుధాలు పట్టుకుంటాయా? ప్రార్థన అనే ఆయుధాన్ని దేవుడిని చేతులు పెట్టాడు. హిజ్కియా రాజే ప్రార్థన చేశాడు. మనం ఎంతండి? హిజ్కియా రాజే ప్రార్థన చేశాడు. నీనెవే పట్టణ రాజే ప్రార్థన చేస్తున్నాడండి. రాజే ప్రార్థన చేసినాడు. యోనా దేవుడి యొక్క సేవకుడు, తప్పిపోయిన సేవకుడు కూడా ప్రార్థనతో నిలబడ్డాడు. ప్రియమైన దేవుడి బిడ్డ, ప్రార్థన నీ పరిస్థితులు మార్చగలదు, ప్రార్థన నీ జీవితాన్ని మార్చగలదు, ప్రార్థన నీకు ఆరోగ్యాన్ని ఇవ్వగలదు, ప్రార్థన నీకు ఆయుష్ని ఇవ్వగలదు, ప్రార్థన నీ కుటుంబం రక్షించగలదు, ప్రార్థన నీ బిడ్డలకు బిడ్డలు ఇవ్వగలదు, ప్రార్థన నీ కుటుంబాన్ని క్షేమం ఉంచగలదు, ప్రార్థన నీ కుటుంబాన్ని పరలోకములో ఉంచగలదు. అమ్మాజీ గారు అనే తల్లి పరలోకానికి వెళ్ళిన తర్వాత బంగారముతో తయారు చేయబడ్డ రోడ్లు కనిపిస్తున్నాయి. బంగారము వజ్ర వైడూర్యాలతో కట్టబడిన ఇల్లు కనిపిస్తున్నాయి. అక్కడ వారి పేరు రాయబడిందట, వారి బంధువు పేరు రాయబడిందట. అయ్యో, నా బంధువు పేరు ఎక్కడ ఉందని చూస్తే నీ బంధువు అయిన వ్యక్తి నన్ను పట్టుకున్నాడు బిడ్డ. కొంత దూరం వెళ్ళిన తర్వాత చూస్తే అమ్మాజీ గారి పేరు ఉందట పరలోకంలో. అయ్యా, ఇది నా పేరు, నా ఇంటికి నా పేరుందా అంటే, నీ ఇల్లేనమ్మా అని దేవాతి దేవుడు చెప్పొచ్చున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, పరలోకంలో నీకు పేరుందా? ఈ లోకంలో పేరు కోసం ప్రాకులాటం కాదు, ఈ లోకంలో పలుకుబడి కోసం ప్రాకులాటం కాదు. నీ పేరు ఆధార్ కార్డులో ఉండొచ్చు, నీ పేరు సర్టిఫికెట్ లో ఉండవచ్చు, నీ పేరు లిస్ట్ లో ఉండొచ్చు, కానీ దేవుని లిస్ట్ లో నీ పేరుందా? దేవుని యొక్క జీవ గ్రంథంలో నీ పేరుందా?
ఎప్పుడైతే ఏ రోజైతే నువ్వు నిజమైన భక్తి వైపు తిరిగి నీ పాపాలన్నీ ఒప్పుకొని ఆ పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి నీటిలో మునిగి బాప్తిస్తం తీసుకొని బయటికి వస్తావు, ఆ క్షణాన మాత్రమే నీ పేరు జీవ గ్రంథములో రాయబడుతుంది. ఈ లోపు జీవ గ్రంథంలో నీ పేరు లేకపోతే నువ్వు చాలా పెను ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. దైవ సేవకుడిగా చెప్తున్నాను, నాకు ఎవరి మీద ద్వేషం లేదు, ఎవరి మీద కోపం లేదు, ఎవరి మీద పగలు లేవు, ఎవరి మీద ప్రతీకారాలు లేవండి. మీ అందరి కోసమే నేను వచ్చినాను.